తెలంగాణలో జరిగే పొలిటికల్ డిస్కషన్స్ అండ్ ఈవెంట్స్లోకి వెళ్ళే ముందు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద యంగ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, మా జనరేషన్ వాళ్ళకి, టు నో అ లిటిల్ బిట్ అబౌట్ యూ యాజ్ అ మ్యాన్, యాజ్ అన్ ఇండివిజువల్. మీ పుట్టినప్పటి నుంచి వాట్ వాజ్ యువర్ జర్నీ లైక్? వాట్ వాజ్ యువర్ స్టూడెంట్ పాలిటిక్స్ జర్నీ లైక్? ఈవెన్చువలీ మీ 2003లో ఎప్పుడైతే పార్టీ జాయిన్ అయ్యారో ఎర్లీ లైఫ్ గురించి కొంచెం మాకు చెప్తే వీ విల్ గెట్ అ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ సో విల్ ది ఆడియన్స్ అబౌట్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేవలం మార్కుల ఓరియంటేషన్, చదువు, క్యారియర్ అనేటువంటి ఎంప్లాయ్మెంట్ అనే పద్ధతి కాకుండా విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రాపంచిక దృక్పథాన్ని అలవాటు చేసుకునేటువంటి పద్ధతి ఉండాలి. సమాజం పట్ల ఒక సునిశ్చితమైన పరిశీలన కావచ్చు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వాటి మీద విద్యార్థిగా స్పందించే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉంటేనే ఆ మనిషి సమగ్రంగా అభివృద్ధి చెందినట్టుగా లెక్క. ఇవాళ మేము చూస్తూ ఉంటాం, పిల్లలు నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, లేకపోతే ఇంకో కాలేజీలలో వాళ్ళకు ఆటలు కూడా ఉండవు. అంటే 16 గంటలు 18 గంటలు పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకైనా చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక మషీన్ లాగా. అందువల్ల నేను విద్యార్థి నాయకుడిగా ఇచ్చే సలహా ఏంటంటే, విద్యార్థులు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే సెల్ ఫోన్ చూడడం కాదు, లేకపోతే కంప్యూటర్ల మీద ఆడుకోవడం కాదు, సినిమా చూడడం కాదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే సామాజిక దృక్పథం, ప్రాపంచిక దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం, మానవ సంబంధాల పట్ల ఒక ఒపీనియన్ రావడం, ఇవన్నీ కలగలిసి ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా, చదువుకున్న వాళ్ళుగా ఈ దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ చదువుకున్న వాళ్ళంతా కూడా ఉద్యోగాలనే కాన్సెప్ట్ కూడా తప్పైపోయింది. ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఉండేవి. ఇవాళ 97% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఆ ప్రైవేట్ రంగంలో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ కంప్యూటరైజేషను ఇవన్నీ వచ్చిన తర్వాత, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత మనిషి యొక్క శ్రమను తగ్గిస్తూ, మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తూ 10 మంది చేసే పని ఒక మిషన్ చేసే పరిస్థితి వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ సైడ్ కూడా సింక్ అయిపోతా ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నీ కాళ్ళ మీద నువ్వు బతికి నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తావో అట్లాంటి దాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం జరగాలి. ఇవాళ సమాజపరంగా కూడా ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటున్నాయంటే, వాళ్ళు గరీబోళ్ళు అయిన తర్వాత నీకు రేషన్ కార్డు ఇస్తాం, నీకు హెల్త్ కార్డు ఇస్తాం, నీకు ఏదో భృతి ఇస్తాం అనే పద్ధతి కాకుండా ప్రభుత్వాలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, జ్ఞానాన్ని, ముందుకు పోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను కూడా సమకూర్చగలిగే పరిస్థితి ఉంటేనే ఇవాళ ఈ యూత్, ఇవాళ ఏదైతే విద్యార్థులు యూత్ అంటున్నామో సరైన పద్ధతిలో జరిగే ఆస్కారం ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే, ఏ సమాజం అయితే ఈ మానవ శక్తిని సంపూర్ణంగా వాడుకోదు, వాళ్ళ సర్వీసెస్ వాడుకోదు, ఆ సమాజం బాగుపడే ఆస్కారం లేదు. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ తెలంగాణలో 30-40 lakhs ఇవాళ పీజీలు చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ అంతా కూడా ఉద్యోగాల కోసం 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసినట్టు చదువుకొని ఇలా వాళ్ళు నిరాశకు గురవుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. ఎగ్జామ్స్ పడ్డాయి, ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డ 11,000 ఉద్యోగాల కోసం, పడ్డ 500 ఉద్యోగాల కోసం 10 ఏళ్ళుగా పెళ్ళైన తర్వాత పిల్లల్ని వేసుకొని కూడా లైబ్రరీ పోయి చదువుకునేటువంటి దీనావస్థను చూస్తూ ఉంటే వాళ్ళు మేము అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి అంటే, ఈ 30 లక్షల మందిలో ఉద్యోగాలు వచ్చేది కేవలం 11,000, ఇంకొక 1000 ఉద్యోగాలు 12,000 13,000 వస్తాయి తప్ప అంతకంటే వచ్చే మిగతా 29 లక్షలు ఏం చేస్తారు. వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధ అట్లే మిగిలి ఉంటుంది. అందువల్ల ఇవాళ ఉన్న ప్రభుత్వం మేము చూస్తూ ఉన్నాం, కనీసం ఆ 12-13,000 ఉద్యోగాల కోసం కూడా వాళ్ళు కోరిన డిమాండ్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల జ్ఞానోదయం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ ఈ ఉద్యోగాలు వచ్చినా కూడా నేను కొట్లాడాల్సిందే, డేట్లు తెచ్చుకోవాల్సిందే, ఉద్యోగాల్లో నియామకం జరగాల్సిందే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిరాశ చెందకుండా ఇది మాత్రమే లోకం అన్నట్టుగా, ఇది మాత్రమే జీవితం అన్నట్టుగా కాకుండా నువ్వు ఎట్లా బతకగలుగుతావో ఆ అన్వేషణ మొదలు కావాలని, అటువైపు అడుగులు వేయాలని చెప్పి వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.